ఇప్పుడు మన గోల్కొండ దగ్గర కూడా ఇప్పటికి కూడా సంప్రదాయం ఉందండి, ముస్లిం వాళ్ళు తీసుకురావడం వంశం ఇలా మొత్తం ఇలా కిందకి వేసుకొని వస్తాడు ఆయన సేరా. ఆ వంశం వాళ్ళు మళ్ళీ గొల్లకొండ అంటే ఈరోజు గొల్ల వాళ్ళని గోల్కొండ ఎక్కుతారు. హైదరాబాద్ లో కానీ తెలంగాణ ఇక్కడ పుట్టిన పెరిగే వాళ్ళకి మతంతో పని లేదు మిత్రమా. ఆయన చూస్తే కనుక కొంతమంది అమ్మవారు వచ్చినప్పుడు దేవుడు వచ్చినప్పుడు కట్లేస్తారని అంటారు. ఆ కట్లు వేసే వాళ్ళు మన రక్త సంబంధికులు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ లేట్ ఎందుకు, ఓకేనా? మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, శివరుద్ర సాధు గారు మనతో ఉన్నారు. ఆయన వీరికి దేవుళ్ళు కనిపిస్తారా, దయ్యాలు కనిపిస్తాయా, లేకుంటే ఈ కాలంలో ఇప్పుడు చూస్తే బోనాల పండుగ వస్తుంది కదా అంటే చాలా వల్ల శివశక్తులు వీళ్ళందరూ మనకు దేవుడు వచ్చినట్టు ఊగుతుంటారు కదా. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం, ఓకేనా? నమస్తే సాధు గారు. నమస్కారం శంకర, ఎలా ఉన్నారు? ధర్మరక్షణలో పరమాత్ముడి ఆజ్ఞకై తిరుగుతూనే ఉన్నాము. ఓకే, ఇప్పుడు మన గోల్కొండ దగ్గర కూడా ఇప్పటికి కూడా సంప్రదాయం ఉందండి, ముస్లిం వాళ్ళు తీసుకురావడం వంశం వాళ్ళు, అలాంటిది ఏమైనా ఉందా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఆ వంశం వాళ్ళు మళ్ళీ తీసుకొని వస్తారా లేకపోతే? ప్రశ్న, ధర్మ కార్యక్రమాలు ఈ ప్రశ్న తెలుసుకోవాలి చాలా మంది. ఇప్పుడు వాళ్ళు రావట్లేదు, ఎందుకంటే కులీ కుతుబ్ షా వాళ్ళు కానీ మొఘల్ సామ్రాజ్యాలు కానీ కంప్లీట్ గా భూస్థాపితం జరిగినాయి. ఇప్పుడు కొంతమంది భక్తులు నమ్మిన బంటులు అంటాముగా శంకర, ఒక బోనం వస్తుంది అక్కడ, మనం ఈసారి చూద్దాం. ఒక బోనము 6 o'clock వస్తుంది మిత్రమా, ఈవినింగ్ 6. అయితే అది మంచి భయంకరంగా, అసలు ఆ హడావిడి చూసే చుట్టుపక్కల పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేరు, అంత రద్దీ. అది ఎలా వస్తుంది అంటే, ఆయన రావడం కూడా ఆ పోతరాజు వేషంలో వచ్చే ఆ భక్తుడు ఒక అర్ధనారీశ్వరి మీద బోనం తీసుకొని వస్తూ ఉంటారు. ఇలా మొత్తం ఇలా కిందకి వేసుకొని వస్తాడు ఆయన సేరా, ఈ ఘట్టం వేసుకొని వస్తాడు. వేసుకొని వచ్చి పైన బోనం ఉంటుంది శంకర, ఆ బోనం చుట్టూరుగా 5 దీపాలు ఉంటాయి. ఇలా 5 దీపాలు 1 2 3 4 5 పంచభూతాలు, అంటే పంచభూతాల సాక్షిగా ఇచ్చే ఆ దీపాలు వెలుగుతూ ఉన్నప్పుడు ఆయన అక్కడ లోపలికి ఎంట్రీ ఇస్తున్న తరుణమే వాళ్ళు పాటిస్తున్నది. వంశం పాటిస్తలేదు కానీ నమ్మిన బంటులు ఇంకా పాటిస్తున్నారు. గొల్లకొండ అంటే ఈ రోజు గొల్ల వాళ్ళని గోల్కొండ ఎక్కుతలేరు కదా, నీవు ఎక్కుతున్నావు, నేను ఎక్కుతున్నా, చిన్న చిన్న వాళ్ళు ఎక్కుతున్నారు, మామూలుగా అడుక్కునే వాళ్ళు ఎక్కుతున్నారు. కాబట్టి ఏంటంటే ఆచారం పాటిస్తున్న దానికి మతం అనేది అవసరం లేదు శంకర. కానీ షేరా మాత్రం తీసుకొస్తున్నారు చూడండి, ఆ పూలు తీసుకొస్తున్నారు. అది గొప్ప తత్వం మన దగ్గర. ఇప్పుడు ఈ సాంప్రదాయంలో కూడా మీరు బాగా గమనించండి, హైదరాబాద్ లో కానీ తెలంగాణ ఇక్కడ పుట్టిన పెరిగే వాళ్ళకి మతంతో పని లేదు మిత్రమా. లడ్డూలు పంచుకొని తింటారు, పులిహోర తింటారు, ఆడుకుంటారు, పాడుకుంటారు. ఇది యాక్చువల్ గా జరిగింది. ఇప్పుడు కొంతమంది వ్యక్తుల వల్ల మీరు అన్నట్టుగా ప్రచారణలు వేరే వేరే వచ్చాయి. నేను కూడా ఎక్కడ తప్పు పట్టట్లేదు, వారి వ్యక్తిగతం అది. మా జీవిత లక్ష్యం వేరు. అదే బోనాల పండుగ రోజు ఆ విధంగానే ఘటాలు వస్తున్నాయి అక్కడికి. సికింద్రాబాద్ దగ్గర ఘటం వస్తుంది మిత్రమా. ఇప్పుడు ఘటం తీసుకొని చాలా మంది అడుగుతారు, ఉల్లిగడ్డలు వేస్తారు, పప్పు వేస్తారు, బియ్యం వేస్తారు, అది కూడా ఘటమే. ఘటం అంటారు దాన్ని. షేరా అని మనం మాట్లాడుకుంటే ముస్లిమ్స్ దాంట్లో అంటారు ఆ వర్డ్. అప్పట్లో షేరా అనేది అర్థం కావాలని చెప్పేసి నేను ఆ వర్డ్ ఈ వర్డ్ 2 యూజ్ చేశాను. ఆచారం ఉంది, ఇంకా తీసుకొస్తున్నారు. అదే గొల్లవాడకు సంబంధించిన గోలకొండ కోటలో ఎల్లమ్మ తల్లి ఆ యొక్క జగదాంబిక రూపంలో ఉండి ఆ 5 అడుగుల సర్పం కింద కూర్చొని అంగరంగ వైభవంగా దర్శనమిస్తుంది. చాలా బాగా వస్తారు. మీరు ఒకసారి ఈసారి మన అందరం అక్కడ పోయి వచ్చి కూర్చోవాలి, చేయాలి. అంటే బోనాలు అన్ని తెలుసు ఇక్కడ, ఒక్కొక్క బోనానికి కూడా ప్రత్యేకత తెలియదు మన వాళ్ళ దగ్గర. చెప్పే తరుణాలు కూడా తగ్గాయి మిత్రమా. ఒకప్పుడు ఏంటంటే పెద్ద మనుషులు చెప్పేవాళ్ళు, మీకు తెలుసా మిత్రమా, అత్యంత పెద్ద జులూస్ అంటారు, జులూస్ అని మనం అంటాం, తొట్టెలా అంటారు తెలుగులో. ఎక్కువ పెద్ద తొట్టెలు వచ్చేది కూడా ఈ హైదరాబాద్ లో. పురాణాపుల్లో తీస్తారు దాన్ని. ఎంత పెద్ద తొట్టెలు ఉంటుంది తెలుసా మిత్రమా, దాని అటు నుంచి ఇటు నుంచి దగ్గర నాకు తెలిసి 200 మంది పడతారు దాన్ని ఇలా పైకి నిలబెట్టేసేసినా ఎంతో హైట్ ఉంటుంది, ఇలా పట్టుకొని వెళ్తారు. అంత పెద్ద తొట్టెలు అందిస్తారు అమ్మకి. అంటే తొట్టెలు అందించడానికి కూడా మన దగ్గర చరిత్ర పునాదులు ఉన్నాయి. ఇలా ముడుపులు చెల్లించుకుంటూ రుజువులు చేయబడిన పండుగ బోనాల పండుగ. ఎంత 1 నెల రోజులు సందడి ఉంటుంది హైదరాబాద్ మొత్తం. ఏ గల్లీలో మొత్తం మనకి సందులు ఉండవు, పోతురాజులు ఉంటారు. ఓకే, ఆయన చూస్తే కనుక కొంతమంది అమ్మవారు వచ్చినప్పుడు దేవుడు వచ్చినప్పుడు కట్లేస్తారని అంటారు. ఈ కట్లు ఎందుకు వేస్తారు, ఎవరు వేస్తారు స్వామి? కట్లు అనేది ఇష్టం. నీ ఉన్నావు మిత్రమా, నీ పేరు ఫలానా పేరుతో ఉన్నారు, నేను ఒక పేరుతో ఉన్నాను. నాకు అత్యంత ముఖ్యమైనది ఈ భూమండలంలో ఇష్టం ఏముంటుంది తెలుసా మిత్రమా? ప్రతి మానవుడికి
మీరు చెప్పగలుగుతారా? ఒక ప్రశ్న నేను అడుగుతున్న దానికి, మీ శరీరంలో నుంచి వచ్చిన ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ, ఇంకేదైనా మీరు బాగా కొనుక్కొని పెట్టుకున్నది వాల్యూడ్ ఆర్నమెంట్ ఏదైనా, అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైనది ఏది ఉంటుంది మీకు? మీ వస్తువు అయితే మీ నా హక్కు అనేది. బాగా మంచి ప్రశ్న ఇది. ఆన్సర్ నీకు తెలుసు కానీ నీ రక్తం, యువర్ డాటర్, యువర్ సన్, నీ వంశం. వాళ్ళకు ఉన్న ప్రత్యేకత ఏ వస్తువు ద్వారా తెలియదు. అంటే నువ్వు లక్షలు పెట్టుకుంటావు, మళ్ళీ కొంటావు, కానీ వీ కెనాట్ అంటే దాన్ని ఒకసారి ఆపరేట్ చేసి మళ్ళీ దాన్ని రీఆపరేట్ చేయడానికి అనేది వేరు. కానీ బిడ్డ కొడుకు విషయంలో దాన్ని ఆపరేట్ చేసేది లేదు. ఇట్ ఈస్ ఓన్లీ బాండింగ్ విత్ ఎమోషన్స్. అది సెన్స్, తర్వాత డైరెక్ట్ సోల్. అయితే నేను కొట్టానే అనుకుంటే నువ్వు ఏం చేస్తావు? ఇక్కడ కొట్టు అని అంటావు. నీకు మన ఇద్దరి మధ్య బాండింగ్ అవ్వదు. అదే నీ బిడ్డని నేను ఒక దెబ్బ కొడితే ఖచ్చితంగా తిరిగి కొడతావు. ఎందుకంటే నీ కోపం వచ్చేస్తుంది. అంటే ఆ ఎమోషన్ ఫీలింగ్. ఎంత పెద్ద బిడ్డ అయినా కానీ 25 ఏళ్ళు అయినా సరే, ఈ తండ్రికి 60 ఏళ్ళు ఉన్నా సరే, ఏమైనా చేసేది ఉంటే నన్ను చేయండి రా అని అడుగుతాం, గొడవ పడతాం. మన ఇంట్లోనే అవుతాయి గొడవలు కూడా. 3 బిడ్డలు ఉన్న దాంట్లో ఒక వ్యక్తి మీద ఎక్కువ ప్రేమ ఉన్న ఉద్దేశం కూడా జరిగే గొడవలు ఇష్టంతో. కాబట్టి ఏంటంటే మీరు అన్న కట్లు వేసేవి ఇష్టంగా ఒక వ్యక్తిని ఇబ్బంది పెడతా, మీ నాన్నని మీ అమ్మని నేను ఇబ్బంది పెడతా, నీ బిడ్డలని నేను ఇబ్బంది పెడతా అని యాంత్రిక శక్తులు, మాంత్రిక, తర్వాత క్షుద్ర శక్తులు చేసే కొంతమంది ఈ యొక్క విద్యను సంపాదిస్తారు. అంటే శక్తులు సంపాదించే ప్రయత్నం చేస్తారు కదా, డివైన్ పవర్. అలాంటి మహానీయులు చేసే ఈ గొప్ప సందర్భంలోనే ఈ ప్రయాణం, కట్ల ప్రయాణం మాట్లాడాలి. అమ్మవారికి కట్లు ఎందుకు పడతాయనంటే, నీ బిడ్డల్ని నేను ఇబ్బంది పెడతా లేకపోతే అని భయం పెట్టినప్పుడు, వద్దు నాయన, నా బిడ్డలని నీవు ఇబ్బంది పెట్టకూడదు, నా పిల్లలు నాకు కనబడితే చాలు అంటే అమ్మవారంతలో అమ్మవారే కట్టు. అంటే ఆవిడంతలో ఆవిడే ఈ శరీరాన్ని కట్టేసుకుంటుంది. కాబట్టి ఆవిడ 2 నియమ నిబంధనలు విధించగలదు. ఒకటి కళ్ళు, నేను నా బిడ్డల్ని చూసుకుంటా ఏమి పనులు చేయకపోయినా. ఒకటి స్మెల్, అంటే ఎక్కడ పోతుందో చూసుకుంటే ఆ గుణగణాలు. ఈ రెండింటిని ఆపేసేసి శరీరం మొత్తం కట్టలేయగలుగుతారు. ఎందుకంటే దేవత కూడా ఏమంటుందంటే, మరి నా పిల్లల్ని నేను చూసుకోవాలన్నా, నా పిల్లలతో ఏదైనా చేయాలన్నా మీరు అనవచ్చు, ఈ ఇంత ఆధునిక ఈ ప్రపంచంలో అలాంటివి ఉన్నాయా స్వామి? ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ యూ, ఏమని చెప్పినా నీ రక్తానికి ఉన్న విలువ అదే. ఎన్నో ఒక వంశం, ఒక అభివృద్ధి, ఒక జీవిత లక్ష్యం. నువ్వు గత జన్మ అని మాట్లాడడం కంటే ముందు అసలు నీ జన్మ ఎక్కడి నుంచి వచ్చింది తెలిసిన ఒక శక్తి అంటే మీ ఇంటి ఇలవేలుపు, మీ అమ్మ. అంటే మీ వంశం మొత్తానికి అమ్మ. ఈరోజు నీవు నేను ఇక్కడ కూర్చున్నాం, కానీ రేపటి రోజు నీ వంశంలో పుట్టిన వాళ్ళు ఎక్కడెక్కడో దేశాలు ఏలవచ్చు. కానీ పుణ్యమైనదంతా ఈ జన్మనే కదా, ఈ భూమే కదా. అంటే నిన్ను పుట్టించుకున్న ఆవిడే కాబట్టి మీ అందరి ప్రేమకి ఆవిడ లోన్ అయిపోతుంది. నా బిడ్డల్ని ఏమి చేయొద్దు అనేది కట్లు శంకర. కూర్చోబెట్టి దేవతని నువ్వు కూర్చుంటావా చేస్తావా అని మునగాళ్ళు కూడా లేడు ఇక్కడ. దేవతలన్నీ ఎదురించే సీన్ లేదు. రాక్షసుల సంగతి చూసాముగా, చనిపోయారు. ఎంతమంది రాక్షసులు ఈ రోజు బతుకున్నారు? దేవతలతో గొడవడ్డ వాళ్ళు ఎవరు లేరు కదా. అలాగే ధర్మమే గెలుస్తుంది. ఈవిడ కొన్ని రోజుల తర్వాత ప్రత్యామ్నాయంగా ఆ కట్లకు సంబంధించిన విషయాలన్నీ వెళ్ళిపోతాయి. అది వేరు. చాలా మంది ఇక్కడ పొరపాటు ఏం చేస్తారంటే, ప్రేక్షకులకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కట్లు పడ్డాయి అని బాధపడి చాలా మంది దగ్గరికి వెళ్ళి మోసపోతూ ఉంటారు. అంటే చేసేసాం ఉంటారు. యాక్చువల్లీ అది కాదు మిత్రమ్మ. దాన్ని మీరు మీ ఇంటి ఇలవెలుపులని ఆహారశలు పూజిస్తూనే ఉండాలి, పండుగలు చేస్తూనే ఉండాలి, దీపాలు పెడుతూనే ఉండాలి, అంగరంగ వైభవంగా ప్రతి పండుగ అమ్మని కోరుతూనే ఉంటేనే మీ యొక్క భక్తి ఆవిడ యొక్క కట్లని తెంపగలుగుతుంది. నేను ఇందాకైనా బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్. ఎందుకంటే రక్తానికి ఉన్న ఆ పౌరుషం మనంతలో మనమే పొర్లి అమ్మ కాళ్ళ దాకా వెళ్ళితేనే అమ్మని మనం తెచ్చుకోగలుగుతాం. ఇప్పుడు మూర్ఖుడు చేశాడు కట్లు, వాడికి మనం తెలుసుకోలేకపోతే ఏ విధంగా నీవు మళ్ళీ ఆయనపై వ్యూహాన్ని వేయగలుగుతావు? కొంతమంది గురువులు చెప్పగలుగుతారు, కొంతమంది సాధువులు చెప్తారు, అఘోరాలు. ఇలాంటి విషయాలు చాలా ముఖ్యమైనవి అంటున్నాను. ధర్మరక్షణలో మిత్రమా కట్లు అనేటివి ఉన్నాయి. ఇప్పటికీ చాలా మంది బాధపడుతున్నారు. చాలా మంది అమాయకులని, ఆడపిల్లల్ని మేము ఇది చేస్తామని ఇంట్లోకి వచ్చి పూజలు చేసి, లేకపోతే మీరు ఇక్కడికి రండి అని ఈ పూజలు చేసేసి దేవతలని కట్లు కట్టేసిన వాళ్ళు ఉన్నారు. ఈ అమావాస్య పౌర్ణమి గ్రహణాలను చేసేదంతా మహానుభావులు ఇదే. పవిత్రమైన ఒక శరీరాన్ని బందీ చేసేస్తే అమ్మవారు వీళ్ళకి శక్తులు ఇస్తుందేమో, ఆ శక్తుల ద్వారా మేము అమరులమైపోయి వేరే శక్తులను సంపాదిస్తాము అని చేసే ప్రయత్నంలోనే అమ్మవారికి కట్లు పడుతున్నాయి. అలా కట్లు పడిన తర్వాత ఆ అమ్మవారి శక్తులు వచ్చేసేసి ఈ దేశాన్ని ఏలిన వాడు ఒక్కడు లేడు, అందరూ నాశనమైన వాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఒక మూర్ఖుడి ప్రయత్నం అయితే ఆపడు కదా. కాబట్టి ఏంటంటే నిజమే ధర్మమే గెలుస్తుంది. అక్కడక్కడ నా దగ్గరకు వస్తారుగా, అందరూ అదే చెప్తారు మిత్రమ్మ, అమ్మ కట్లు వేసేసారు, అది చేసేసారు, ఇది చేశారంటే నేను వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు చెప్తూ ఉంటాను. ఎంత బాధ అవుతుంది అంటే,
మన ఇంట్లో మనతో పాటు ఉంటుంది అమ్మ. అవును. ఆవిడ స్థితిగతిని మార్చే అవకాశం ఎవరిచ్చారు మిత్రమా తెలుసా మీకు? మీరు అడిగిన ఆ ప్రశ్నలో కట్లు ఎందుకు వేస్తారో అడిగారు, కానీ ఎవరు వేస్తారో అన్నాడు. ఎవరైనా అదే ఆ కట్లు వేసే వాళ్ళు మన రక్త సంబంధీకులు మాత్రమే. ఇది మనమే. చాలా ఓకే. బలమైన ప్రశ్న. మన రక్త సంబంధీకులు మాత్రమే కట్లేయగలుగుతారు. నమ్మడం నమ్మకపోవడం అనేది కాదు ఇక్కడ జరిగేది. నీ గురించి తెలిసిన వ్యక్తే నీ సీక్రెట్లు బయట చెప్తాడే, కానీ వేరేడు ఎవడు చెప్తాడు శంకర? అవును. ఇప్పుడు నువ్వు ఒక మిత్రుడివి, నాకు హనుమంతుని బాగా ఇష్టపడ్డావు అనుకుందాం. నువ్వు హనుమంతుని ఇష్టపడ్డావు అన్న సంగతి వరకే నాకు తెలుస్తుంది, కానీ ఏదైనా చేయాలన్నా చేయకూడదు అని చెప్పి నేను నీతో ప్రయాణిస్తుంటే తెలుస్తుంది కదా. కాబట్టి రక్త సంబంధీకులు మనకు తెలిసిన వాళ్ళు, ఇటు బాబాయిలు ఇటు మేనమామలు ఈ వరుసలో ఉన్న వ్యక్తులు తప్పితే కట్లు వేసే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఏంటంటే అవతల వ్యక్తి చేస్తున్న పూజా విధానం ఏంటో తెలుసుకోవాలి మొదట. ఇప్పుడు నీ చేతిలో కొబ్బరికాయ పెట్టేసి పూలదండ పెట్టేసి ఒక పలహారం పెట్టేసి ఫలానా పూజా సామాన్లు ఏమా అని చెప్పాను అనుకోండి, ఇది ఎందుకు చేస్తున్నారు స్వామి, దీనివల్ల ఉపయోగం ఏంటి, దీనివల్ల ఉపయోగాలు జరిగితే నాకేం జరుగుతుందని తెలుసుకుంటే ఆ గురువు చెప్పగలిగే స్థితి ఉంటేనే ముందుకెళ్ళాలి. నీకేమో తెమ్మని చెప్పేసేసి నీకు తెలియకుండా ఇంత పెద్ద గుడుపుటానం వెనుక అమ్మవారిని కట్లు వేసేసి మహానులు ఉన్నారు. ఇక్కడ వేషాధారణ చూసి నమ్మకూడదు శంకర ఎప్పుడు కూడా. అది విషయం. కట్లు వేసేదానికి ధైర్యం చేస్తుంది కూడా అమ్మవారు వస్తే శరీరం అంత ఇబ్బంది అవుతుందనో, అమ్మ ఉంటే శరీరంలో ఏమన్నా ఇబ్బంది అవుతుందనో, ఈ అమ్మతో నాకేంది, మాకేం బాగుపరిచిందని, మాకేమన్నా తెచ్చిందా, ఏమైనా కలిసి వచ్చిందా, ఈ బిడ్డ పుట్టినాక మొత్తం ఇల్లంతా నాశనం అయింది, ఇవన్నీ ఆలోచించేసి చేసే ప్రయత్నాలు ఇవన్నీ. నీ పుట్టుకేందో ఈ జన్మకే నీకు తెలుసు, కానీ జన్మ జన్మల నుంచి నిన్ను చూసే ఆ అమ్మకి తెలియదు దానికి ఏ జీవితం ఇవ్వాలో మిత్రమా. కాబట్టి దేవుడిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు అంటున్నాను. ఓకే సాధు గారు, ఇప్పుడు మనకి ఇంకోసారి చూస్తే గనక ఇది మనకు ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు అమ్మవారు ఎప్పుడైనా కనిపించడం జరిగిందా? దేవుళ్ళు అండ్ దయ్యాలు కూడా కనిపించడం జరిగిందా? మంచి ప్రశ్న. అసలు ఉన్నాయా? సాగర సంగమమే రాక్షసులకి దేవతలకి జరిగింది, కాబట్టి రాక్షసులు ఉన్నారని నమ్మేసేయాలి. సాగర సంగమం అంటే తెలిసిందే కదా, అమృతం గురించి. వాసుకి ఒక సర్పం వచ్చి లాగింది, గరల కంటుడు గొంతులోనే పెట్టుకున్నాడు ఆ విషయాన్ని. కాబట్టి రాక్షస జాతి ఇంకా ఉంది. కాబట్టి దేవుళ్ళు ఆ రోజే అవమానం చేశారు వీళ్ళకి, మీరు ఎప్పటికీ అల్పజీవులు, రాక్షసులు, మేమే గెలిచాము, అమృతాన్ని మేమే త్యాగాము, మేము అమరులము, మాకు సుఖాలు భోగాలు స్వర్గలోకాలే, మీకు నరకలోకాలు అని అవమానపరిచిన ఆ రాక్షస జాతులు ఇంకా ఉన్నాయి. అంటే వాళ్ళ మీద పైచేయి చేయాలని వీళ్ళకి నెక్స్ట్ ప్రయోగం ఉంటుంది కదా, ఆ ప్రయోగమే మీరు అన్నది. ఆత్మల బలము, దయ్యాలు, తర్వాత భూతాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? దేవతల మీద గెలుద్దామని తిరుగుతూ ఉన్నారు. ఆ తిరుగుతూ వాళ్ళైతే బతికలేరు. గురువులు శిష్యులను తయారు చేస్తారు కదా. ఒక దేవత గురించి, ఒక దేవుడి గురించి ఈరోజు నేను వచ్చి శివభక్తుని ఇలా చెప్తున్నానంటే నా గురువుల ఎక్కడి నుంచో వచ్చిన ఈ విద్య బుద్ధి. కాబట్టి రాక్షసులు కూడా శిష్యులను తయారు చేస్తారు కదా మిత్రమా. అంటే వాళ్ళ రక్త సంబంధం, వాళ్ళ 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 ఇలా చేసిన ఈ ప్రయత్నమే మీరు అన్నట్టుగా భూతాలు, ప్రేతాత్మలు, ఇంకేదైనా క్షుద్ర పూజల బలాలు మీకు ఎప్పుడైనా కనబడ్డారా అని మీరు అడిగిన ప్రశ్నకి ముమ్మాటికి ఒక దేవత ప్రతి స్వరూపంలో కనబడుతుంది. అమ్మవారు, నీవు నా దగ్గరకు వచ్చావు ఒక సమస్యతో, నీ దేవత అనుమతి లేనిది నువ్వు నా దగ్గర రాలేవు కదా. ఇంట్లోనే నరకం చూసే వాళ్ళు లక్షల్లో ఉన్నారు ఈ రోజుల్లో. కొంతమంది తెగించి వస్తారు, కొంతమంది ఇష్టంగా వస్తారు. అలా జరిగిన ఆ తరుణం మిత్రమా, ఈరోజు ఒక మానవుడు మాట్లాడే మాటలో నిజం చూడగలిగిన గురువే ఆ శరీరంలో దేవతని, దేవుని చూడగలుగుతాడు. నిన్ను నమ్మి వచ్చాను నేను, నువ్వు నన్ను తెలివిగా వెన్నుపోటు పొడిచేస్తే, మంచిగా తడిబట్టతో కోసేస్తే నేను రాక్షసుని అర్థం, నీవు రాక్షసుడు అని అర్థం. అదే నేను నిన్ను నమ్మొస్తే, నువ్వు నాకు ధర్మ కార్యక్రమాలకి నడిపించగలిగావంటే నీవు ఒక మనిషివి, నన్ను ఒక మనిషిలాగా చూడగలిగావని అర్థం. అంతకు మించి దేవుడికి ఎక్కడ కనబడతాడు నీకు? ప్రత్యేకంగా దేవతలు కనబడ్డారు నాకు అంటే అలా అందరికి కనబడతారు మిత్రమా. నాకు నిన్నే నారసింహుడు కనబడ్డాడు, ఇంత 12 అడుగులు ఎత్తు నిలబడి సింహం దగ్గర కూర్చొని ఉన్నాడు. అంత మాత్రం నాకు దేవుడు కనబడ్డాడని కాదు, ఆయన మనతో తోడుగా ఏ రూపాల్లో అయినా ఏ విధంగా అయినా వచ్చి ఉంటున్నాడు అని అర్థం. కళలో నిద్రపోగానే కొంతమంది కనబడతాడు శివుడు, నాకు శివుడు కనబడతాడు, నేను శివుడితో మాట్లాడుతాను. కానీ నేను శివుడిని అని శివుడు వచ్చి చెప్పుకోడు కదా శంకరా. ఏ రూపానైనా కనబడవచ్చు, ఆయన పిల్లి రూపాన కనబడవచ్చు, కుక్క రూపాన కనబడవచ్చు, మనిషి రూపాన కనబడవచ్చు, స్నేహితుడు రూపాన కనబడవచ్చు. ప్రమాదం ఉంది రుద్ర అని చెప్పేసి అక్కడ ఒక చిన్న వాహనం మీద పోతున్న ఒక పోలీసు అధికారి రూపంలో కూడా కనబడవచ్చు, ఆయన మనకు సంబంధం లేని వ్యక్తి కావచ్చు. ఇలాంటి రూపాలలో కనబడేవాడే దేవుడు. కానీ ప్రత్యేకంగా భార్యడు త్రిశూలం పట్టుకొని వచ్చేసి నేను శివుడిని నాయన అని చెప్తే కూడా మన వాళ్ళు స్వామి అంత సమయం లేదు వెళ్ళండి అంటారు, నమ్మేటట్టుగా లేరు. కాబట్టి చాలా తక్కువ శాతం మీరు అడిగిన ప్రశ్నకి విలువ ఇవ్వాలి. ఎందుకంటే స్వామి మనసులో ఉన్నదే పరమాత్ముడు, శరీరం అంతా పరమాత్ముడి ఆజ్ఞ. కాబట్టి మీరు అడిగిన ఆ ప్రశ్న ముమ్మాటికి దేవుడు ప్రతి మానవుడికి ఒక జన్మ మొత్తంలో కనబడాలి.
అప్పుడే కదా ఆయన ఉన్నాడని నమ్ముతాం మనం. ఓకే.